శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన: యోగీశ్వర వ్యవస్థ, విహెచ్ ఠాకూరు, అనంతరావు పాటంకరు, నవవిధ భక్తి, పండరీపురము ప్లీడరు. ఈ అధ్యాయంలో హేమాది పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బిఏ అనంతరావు పాటంకర్ పూనా, పండరీపురము ప్లీడరు కూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము. దీనికి ఉదాహరణముగా హేమాది పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీరు మౌలాయాను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాది పంతు పురోహితుడగు ఇనుసు పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమాది పంతునకు చెప్పాను. కానీ ఏవో కారణముల చేత హేమాది పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చను. అతడు షిర్డీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంన యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుటకొక ఉదాహరణ మీదివ కలదు. బిహెచ్ ఠాకూరు వీరు రెవెన్యూ శాఖలో గుమస్తగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెల్గాం సమీపమందలి వడ్గాం అను పట్టణమున కోకా సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పయ్యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథమును సభలో నున్న వారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారు సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తునకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందంలో కలగజేసేదరు. ఆ తర్వాత ఠాకూరు జున్నూరుకు బదిలీ అయ్యను. అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మేదియు ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగింది. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగమై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగింది. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూరు తనకు ఠానాలో సివిలి కేసు ఉండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూరు ఠానాకు వెళ్ళాను. కానీ అచట కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపపడాను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టానని తెలిసింది. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పముచే నిండెను. ఒడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞులకు బాబా ఇట్లేను: ఇచ్చటి మార్గము అప్ప బోధించు నీతులంత సులభం కాదు. నానే ఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరం. ఠాకూరు నొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యను.
కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయంను కూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను, లేనిచో ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనం. విచార సాగరంలోని సిద్ధాంత భాగమతడు చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడిలో నేర్చను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూన పెద్ద మనుష్యుడొకడు బాబాను చూడగోరను. షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశాను. అతని కళ్ళు సంతృష్టి చెందను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లను, నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని, నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యం చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి. 9 ఉండల గుర్రపు లద్ది నీ కథ. ఒకనాడొక వర్తకుడిక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 యుండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లా అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను. ఈ మాటల అర్థమును పాటంకరు గ్రహించలేకుండా, అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేర్కల్ ఇట్లు అడిగాను, ఆ మాటలలో బాబా ఉద్దేశం ఏమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చాను, నాకు కూడా బాబా చెప్పిందంతే తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదని. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవన్నా: 1 శ్రవణము వినుట, 2 కీర్తనము అంటే ప్రార్థించుట, 3 స్మరణము అంటే జ్ఞప్త్యందుంచుకుంట, 4 పాదసేవనము అంటే పాద పూజ చేయుట, 5 అర్చనము అంటే పూజ, 6 నమస్కారము వంగి నమస్కరించుట, 7 దాస్యము అంటే సేవ చేయుట, 8 సఖ్యత్వము అంటే స్నేహము, 9 ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనం. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడని అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రముల లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహించే మాత్రమే వానిని సులభంగా ప్రోగు చేయవచ్చునని. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించను. పాటంకరు అపరిమితానందభరితుడయ్యాను. పండరిపురము ప్లీడర్. ఒక చిన్న కథతో ఈ అధ్యాయంను ముగించదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గంన పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండును. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదునకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖం త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు!
వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది విచిత్రం కాదా? ఆ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడలేదు. ప్లీడర్ మార్తము గ్రహించను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లా నేను, బాబా చెప్పినదంతా యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించినది. అది నా గూర్చియే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జి యగు నూల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిర్డీకి వచ్చాను. ఇచ్చటిని మకాం చేశాను. లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదం జరిగాను. రోగముచే బాధపడుచున్న సబ్ జడ్జి ఔషధంను సేవించక షిర్డీకి పోయిన మాత్రంన బాగగునా అని మాట్లాడుకొని సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగము వహించి తిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశం. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయములలో జోక్యము కలుగజేసి కొనరాదు. పండరీపురంనకు షిరిడి 300 మైళ్ళ దూరంలోనున్నది. బాబా సర్వజ్ఞుడు ఒకటిచే పండరీపురంలో లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగినో తెలుసుకొండ్రి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమున కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయంలో కలదానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదీ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లం. ఎవడైనా దూరముగా కాని దగ్గరగా కాని ఉండనిమ్ము. బాబా సర్వాంతర్యామి ఎగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకునను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని సద్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తించుకొని మేలు పొందెదం కాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మం యొక్క అవతారమే. 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. దొరికే చటా శ్రీ సాయి భజన మనకు, వేరే ముచ్చట ఇప్పుడెందుకండి మనకు. సాయి సాయని మైమరచి భక్తితో పాడుకుందాము నేడు. దొరికే చటా శ్రీ సాయి భజన మనకు, ఆగదు ఆగదు ఏ ఒక్క నిమిషము ఏ ఒక్కరి కోసం. దొరకదు దొరకదు మళ్ళీ మళ్ళీ ఇంతటి అదృష్టం. సంకీర్తనే మన భాగ్యము, సాయిషుడే మన సర్వము. చేయాలి భజనలు అనయము వినయముతో. దొరికే ఇచట శ్రీ సాయి భజన మనకు, వేరే ముచ్చట ఇప్పుడెందుకండి మనకు. సంసార జలది దాటించగలది శ్రీ సాయి సంకీర్తనే. సంసార జలది దాటించగలది శ్రీ సాయి సంకీర్తనే. పాడిన కొలదు పాడించగలది ఈ నామ సంకీర్తనే. సద్భక్తియే మన మార్గము, సాయుజ్యమే మన గమ్యము. చేయాలి భజనలు అనయము వినయముతో. దొరికే ఇచట శ్రీ సాయి భజన మనకు, వేరే ముచ్చట ఇప్పుడెందుకండి మనకు. నాటికి నేటికి ధరదాస కోటికి సంకీర్తనే ప్రాణం. అవునన్నా కాదన్నా ఈ జీవకోటికి సాయిషుడే శరణం. పోవాలంటే మన పాపం, కావాలంటే కైవల్యం. చేయాలి భజనలు అనయము వినయముతో. దొరికే ఇచట శ్రీ సాయి భజన మనకు, వేరే ముచ్చట ఇప్పుడెందుకండి మనకు.